హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ 2 days నుంచి అయితే సిరీస్ రాలేదు కదా. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మా పాపకు ఇంజెక్షన్స్ వేయించుకొచ్చినాం. అందుకే ఇక వీడియోలు అనేది రాలేదు. ఇంకా అట్లనే పండుగ వచ్చింది కదా, అప్పాలు చేసుకుంటూ అవి ఇవి అన్నీ అసలు మేనేజ్ చేయలేకపోయినా, అందుకే వీడియోలు అనేది రాలేదు. సారీ ఫ్రెండ్స్, అర్థం చేసుకుని అయితే ఈ వీడియోని అయితే చూసేయండి. దోస్తులు, ఇక మెయిన్ రీజన్ అయితే ఇక వాళ్ళ పాపకు ఇంజక్షన్లు వేసుకొచ్చారు. ఇంజక్షన్లు వేసుకొస్తే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 68 ఎపిసోడ్లకి అయితే వెళ్ళండి, చూసేయండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వీడియోని అయితే చూసేయండి. ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లచ్చక్క, ఈ రాజవేందే ఉన్న పలంగా గుడికాడికి రమ్మన్నది ఏందాట? నీ గిట్ట చెప్పిందానే? ఏమోనే, నాకేమెరక. అది వస్తుందా రాదు, అది వచ్చినాక మా చెప్తుంది. ఇది వచ్చినాక మా చెప్తుంది అది. కానీ నీ గిట్ట ఎరికేనా అని అడుగుతాన్నా. నీకైతే ఉచ్చాగా తెలియదక్క. ఆగరాదే వచ్చరాక. పెద్ద బాబు, వీళ్ళు ఇంకా అత్తలేరు కదా. అత్తారుగా వచ్చిన బిడ్డ. ఏమోనే, ఫోన్ చేసి గంట కత్తాంది, ఇంకా అత్తలేరు. ఫోన్ చేసి గంట అవుతుందారా? ఎవరు ఫోన్ చేసిర్రా? ప్రసాద్ ఫోన్ చేసిండు పెద్ద బాబు. గుడికాడికి రా అన్న, కొంచెం పని ఉన్నది అన్నాడు. కథం ఫోన్ కట్ చేసిండు. ఏమైందో ఎందుకు అనేది నాకు కూడా చెప్పలేదు. అత్తనారా బిడ్డ? నాకు కూడా మా రాజవ్వ నాకు ఫోన్ చేసింది కానీ ఏం చెప్పలేదురా కొడుక. ఏమో పట్టు పెద్ద బాబు, వాళ్ళు వచ్చినాక వాళ్ళే చెప్తారు. ఈ రామోగిలి బాగున్నాడు కాదే, ఈ బావకి ఏమన్నా తెలుసు కావచ్చు, అడుగుదాం ఆగు. ఓ మొదలయ్య బావా. ఏం చెప్పిల్లా? రా బావా, నీతోటి మాట్లాడేది ఉన్నది. ఇటెట్రా. అత్త నావు అన్న ఉండు. ఏందే, ఎందుకు పిలిచినావు పిల్ల? గదే బావా, రాజవ్వ ఫోన్ చేసి వీడికి రమ్మనేది కదా, ఎందుకు రమ్మనేదో అని అడుగుదామని పిలిచిన. అది ఎందుకు రమ్మనేదో తెలుసా బా నీకు? అయ్యో, నాకు కూడా ఏమేం తెలియదే పిల్ల. అది అత్తందట ఆవు, ఏందో మరి. అయ్యో, నీకు కూడా తెలియదా బావా? ఓ ముచ్చట అడుగుతాయి పోగదా బావా, నీకు చెప్పపోనా? ఇక నాకు అడుగుదామన్న అదికి లేదే. సరే అత్తన్న పట్టు అని చెప్పినట్లంతే. ఏమన్నా బావా, ఎన్నట్లేంది రాజవ్వకి గుడికాడికి ఎందుకు రమ్మన్నదా అని తెలుసుకోవడానికి అడుగుతానకంతే. ఏమో మరి ఎందుకు రమ్మన్నదో ఏందో, ఇక అది అత్తనే తెలుస్తుంది. అందరు వచ్చిరానే? వచ్చినవే రాజీ, ఎందుకు రమ్మన్నావు? చెప్తారయ్యా, ఒక నిమిషం ఆగు. అరే ప్రసాదు, అలా నిటే తీసుకురారా. ఏందే రాజవ్వా, ఎవలే ఇల్లు? అబ్బా, ఈ బక్క ముందు అన్ని అడుగుతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? అలానే ప్రసాద్ గాని దోస్తాట. ప్రసాదయ్య దోస్తా? మరి ఇటెందుకు తీసుకొని వచ్చినవే? పెళ్లి చేయడానికే. పాపం ఆ పొలానికి ఎవరు లేరట్నే వెనక ముందు. ఇక ప్రసాద్ గారి దోస్తు కదా, ఇక నాకు ఎవరు లేరు, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలేందిరా అని ఆ పిల్లగాడు అడిగిండట. ఇక అందుకోసమే ఎవరెందుకు లేరురా, మా వాళ్ళు అందరు ఉన్నారు, దా మంచిగా గుడిమందరి చేసుకున్నదా అని తీసుకొని వచ్చిండు. అంతేనే, ఇక మనం అందరం కలిసి ఆ పిల్లానికి పెళ్లి చేసినాం అనుకో, ఇక అందరి ముందు పెళ్లి చేసుకున్నామని ధైర్యం ఉంటది. అట్లా నానే, మంచి పని చేసిండు ప్రసాద్ గారు, మంచి పిల్లవాడే. ఏమంటే శైలజ, నేను చెప్పింది నిజమేనా? అంతే ఆంటీ, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మాకు వెనక ముందు ఎవ్వరు లేరని బాధపడితే ప్రసాదే ఇక్కడ తీసుకొచ్చిండు. మీ అందరి ముందు మా ఇద్దరికి పెళ్లి చేపిస్తాడంట. అట్లనా, మంచి పని చేసినావు ప్రసాదయ్య, మంచి పని చేసినావు. మనం దగ్గరుండి పెళ్లి చేద్దాం పట్టు, నువ్వేం బెంగపడకు. సరే పెద్దమ్మా, మీరున్నారనే ధైర్యంతో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన. అందరి ముందు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. నాకంటూ ఇంతమంది ఉన్నారు, నా పెళ్లి చూడడానికి ఇంతమంది వచ్చిరనేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమే ప్రసాదయ్య, ఇక మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పెళ్ళేదో ఇక కానీ. సరే పెద్దమ్మా, పంతులు పిలుస్తావు. పంతులు గారు, ఇటు ఒకసారి వస్తారా? ఏంటయ్యా ప్రసాదు, పిలిచావా? పిలిచినయ్య గారు, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి మీరు పెళ్లి చేయాలి. సరేనయ్యా, బేషుగ్గా చేస్తా, ఎందుకు చెయ్యా? పెళ్లికి కావలసిన అన్ని సామాన్లు తీసుకొచ్చారా? పూలదండలు, తాలిబొట్టు వగేరా వగేరా. తీసుకొచ్చినయ్య గారు, అన్నీ తీసుకొచ్చిన. మీరు పెళ్లి చేసే ఆలస్యమయ్య గారు. అంతే అంటే వానయ్యా. సరే నేనెందుకు ఆలస్యం చేస్తా, వెంటనే మంత్రాలు అందుకుంటా,
ఓకేనా? అయ్యా పెళ్లి కొడుక, ఆ పూలదండలు మీరిద్దరూ మార్చుకోండి. అయ్యారు ఇక పూలదండలు వేసుకున్నారు, ఇక తాళి కట్టిపోయి తొందరగా. సరేనమ్మా. పెళ్లి కొడుక, ఆ తాళి తీసుకొని ఆ పెళ్లి కూతురు మెల్లో కట్టు. మాంగళ్యం తండు నామే నవజీవని హేతు నామే గంటే నవజీవని శుభం. అమ్మా, ఈ పంచభూతాల సాక్షిగా, ఇంకా వీళ్ళందరి సాక్షిగా, ఈ రాముల వారి సాక్షిగా మీకు పెళ్ళయిందమ్మా. మీరు ఇక నుంచి భార్యాభర్తలుగా సుఖంగా జీవించండి అమ్మా. ఇక తర్వాత కార్యక్రమం తెలుసు కదా, జరగబోయే కార్యక్రమం. ఇక ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు చేయించుకోనమ్మా. పంతులు గారు, ఆ ముహూర్తాలు ఎప్పుడూ అయిపోయినాయి. అవి అయిపోయినాకనే పెళ్లి చేయడానికి వచ్చినాం. ఓహో, అలాగా అమ్మా. ఏంటో వీళ్ళు రివర్స్ లో ఉన్నారు. ముహూర్తం ముందట, పెళ్లి తర్వాతనట. అంతా కలికాలం. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఆ ఘోరాలన్నీ అయిపోయినాయి పంతులు గారు, అవి అయినాకనే ఇడికి వచ్చినామని చెప్తాను కదా. సరే సరే అమ్మా, ఇక వెళ్ళండి మీరు. పాయిగా పోదాం పాది. ఏంది రాజవ్వ, పెళ్లి చేసినావు, ఇక పోదాం పాది అంటాను. ఏం చెప్తావాడా, పంటవా? కాదే రాజవ్వ, పెళ్లి భోజనాలు ఏం లేవా? పెళ్లి భోజనాలా? మొగడు వచ్చి పెళ్ళి పెడతా అంటే ఉంచుకున్నాడు వచ్చి ఊచి పోదామా అన్నది అట్నే నీలాంటిది. గచ్చనే పడితేవేమే, ఇప్పుడు ఎవరు వచ్చిందని? ఏం లేదు, అట్లనే అన్నా అని. మీ అక్క దీనికి తెలిసిందే అనుకో, ఊరంతా డబ్బు కొట్టుకుంటూ చెప్తుంది. పాయ లింగక్క, మా ఇంటికాడ చికెన్ ఉండదు, ఇంత పెడతాపా. చికెన్ ఉన్నాయా రాజవ్వ? పాప నేనున్ను లచ్చక్కత్తంపా. దారే ఆడున్నది విక్క తినేది దారి. మళ్ళీ గచ్చనే పడితేవేమే, పరాశకాలు ఆడుతున్నావా అని? చికెన్ ఉన్నదా లేదా? నా ఉన్నదే, పోదాంపా. కొద్దిగా అయినాక మా ఇంటికి రాది, నువ్వును లచ్చక్క ఇద్దరు రాది. సరేనే, కొద్దిగా అయినా కత్తాం పో. సరే సరే రాజీ. ఛీ, ఈ దండెందుకు? ఈ దండం చూస్తుంటే చిరాకులెత్తాంది నాకు. నేను ఈ రోజును జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఏందే మళ్ళీ నీకేమైంది? ఎందుకు ఇట్లా ఎత్తానో చెప్పు. గా దండ ఏమన్నది గట్ల పడేసినావు? ఏమైందా? అయినా ఇదంతా అయింది నీ వల్లనే. నా వల్లనా? నా వల్ల ఏమైందే? మనిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఎందుకు మరి ఇట్లా సీరియస్ అవుతున్నావు? అరే నువ్వు నాతో మాట్లాడకరా, చేసిందంతా చేసి. తలకాయ తిరుగుతుందానే? నాకు కాదురా తిరిగేది, నీకు తిరుగుతుంది. నేను వేసిన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసినావు. ఏందే నువ్వు? ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదంటే అసలు నువ్వు మనిషివే నానే? అవునరా, నీకోసం ఇదంతా చేస్తే ఇప్పుడు నేను నీకు మనిషి లెక్క కనిపించలేను కదా. అంతా నాదే బుద్ధి తక్కువ. మనిద్దరి లైఫ్ మంచిగా ఉంటుందని నేను ఆరాటపడ్డా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏందే నువ్వు ఇవన్నీ చేయకని చెప్పినా కదా, ఆయన నువ్వు నా మాట వినకుండా వాడిని మోసం చేస్తా అన్నావు, ఇంత దూరం తెచ్చుకున్నావు. మనకున్న ఆస్తి సరిపోదానే అనవసరంగా ప్రసాద్ గారి జోలికి పోయినావు, మనం ఇట్లా బుక్ అయిపోయినాం. నువ్వేంద్రా అడుగుల్లో మాట్లాడతాను? మనిద్దరి కోసమే కదా నేను వాడిని మోసం చేస్తా అన్నది. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, వానికి సపోర్ట్ చేస్తావా? పిచ్చిదానా, నువ్వు అసలు ఏం మాట్లాడుతానో నీకన్నా అర్థమవుతుందానే? మనిద్దరం గింతగానం చేసినా కూడా ఊర్లో చిన్న విషయం కూడా చెప్పలేదు మన గురించి. అంటే ఆలోచించు, వాళ్ళు ఎంత మంచోళ్ళో. కేవలం నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందని ఆలోచించి మనిద్దరికి క్షమించి వదిలిపెట్టిరే. లేకపోతే ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తినేవాళ్ళని తెలుసా? నీకు అసలు పశ్చాత్తాపమే లేదేందే? ఇక నువ్వు మారవా? లేదు రాకిల్, నేను అస్సలు మారా. ఆ ప్రసాద్ గారిని ఆయన కుటుంబాన్ని నాశనం చేయకపోతే నా పేరు శైలియే కాదు. ఏందే శైలు, నేనెంత చెప్పినా నువ్వు మారవా? ఇక నేను మారా రాకిల్, నేను ఇంతే. కావాలంటే నువ్వు నన్ను వదిలిపెట్టేళ్ళు. గట్లంటనవేంది? ఏం సంబంధం లేనట్టు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? అట్లాంటప్పుడు నువ్వు నా గురించే మాట్లాడాలి కదా, మరి వాళ్ళకెందుకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? చెప్పు బావా, మాట్లాడతలేవు. వాళ్ళకేమో సపోర్ట్ చేస్తున్నావు, నాదేమో తప్పు అంటున్నావు. నేనేం తప్పు చేసినా? సరే లేవే, నేనేం సపోర్ట్ చేయ వాళ్ళకు, సరేనా? నువ్వే మంచిదానివి. అట్లరా దారికి. నేను మన పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నా బావా, కానీ వాళ్ళు మనల్ని అవమానించి గుళ్ళ పెళ్లి చేసిరు. నాకున్న ఒక్కగానొక్క సంతోషాన్ని దూరం చేసిరు. నేనైతే అస్సలు వదిలిపెట్టే వాళ్ళను. నేను కూడా వాళ్ళ లైఫ్లో ఎలాంటి సంతోషం లేకుండా చేస్తా బావా. అది నీ వల్ల కాదే శైలు, వదిలిపెట్టు. అట్లా కాదు బావా, నేను వాళ్ళతోటి మంచి ఉన్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవుతా. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ దాంట్లో వాళ్ళకే గొడవలు పెట్టిస్తా చూడు.
ఇక నువ్వెంత చెప్పినా ఇనవే, నీ ఇష్టం ఉన్నది చేసుకో. మరి తెలుసు కదా బావా, నేను ఇంతే. నేను ఎవ్వరి మాటినా, నాకు నచ్చిందే చేస్తా. అదంతా వదిలిపెట్టు బావా, నాకైతే బాగా ఆకలిస్తుంది. బావా వెళ్ళి అన్నం తిందాం. సరే. అబ్బా కూర మాత్రం మంచిగా ఉన్నదే రాజవ్వ. ఇది నాటుకోడేనే? నాటుకోడేనే లింగక్క, తినది. నాటుకోడేనా? అయితే కానీ లచ్చక్కకేమో గుడ్డు వేసినావు, మరి నాకు గుడ్డు వేయలేదేందే? అదా ఒకటే ఉండేనే గుడ్డు, ఇక అదొకటే ఉడకబెట్టి లచ్చవకి వేసిన. సరే సరే, ఇది ఎక్కడ నాటుకోడే గింత మంచిగా ఉన్నది. నేను ఇటువంటి గింత కమ్మటి కూరనైతే ఎప్పుడు తినలేదే. ఎవరిదే ఈ నాటుకోడి, మంచిగా కమ్మ ఉన్నదే. అదానే 3 బజార్ల కాడ మెడ కోసున్నదే. అయ్యో పాపం దీని మెడ ఒళ్ళు కోసేదని ఇక తీసుకొచ్చి కూర వండినా. ఏందే రాజవ్వ నువ్వు అనేది? దించిపోసిన కాడిది కోడి తీసుకొచ్చండి నానే? 3 బజార్ల కాడిది కోడి తీసుకొచ్చిన ఆనే రాజవ్వ. ఆనే ఏమైతే తిన రాజుది, మంచిగా కమ్మ ఉన్నదేమో, తినుది. ఆ గుడ్డు కూడా అక్కడిదే తీసుకొచ్చిన, ఒక్కటే పెట్టిరు దొంగ బాడకావులు. అందుకోసం రాని రాజవ్వ ఒక గుడ్డ ఇచ్చినావు దానికి. 2 గుడ్లుంటే ఇంకోటి కూడా ఉడకబెట్టి నీకు ఇచ్చేదాన్నే. నువ్వేమనుకోకు, మళ్ళీ దించిపోసినప్పుడు మళ్ళీ గుడ్డు పెడతారా? నేను తీసుకొచ్చి మా ఇస్తా. గింత పాపం ఉంటావే, నాకు దించిపోసిన కాడికి కోడి తీసుకొచ్చి మాకు పెడతావే. పొద్దున ఎర్రబెట్టి కట్టే ఎవడే దిక్కు? అవునే రాజవ్వ, ఆ దయ్యం పడితే ఎట్టనే మమ్మల్ని సాగమంటావే? మిమ్మల్ని ఎందుకు పడితే దయ్యం అంటే హత్యంటే ఉన్నట్టే. ఇంకా 3 బాల కాడ కోడి తీసుకొచ్చి మాకు పెడితే మాకు దయ్యం పట్టగానే ఏందో చిత్రంగా మాట్లాడతావు. మీకెందుకు పడుతుంది లింగక్క? మీరే దయ్యాల తీరుండబట్టే, ఇంకా మీకెందుకు పడుతుంది? సినీ పాపం పాడుగాను, నేను నీకు దయ్యాల తీరు కనబడతానావే? ఏదో అట్లాంటి లేను. ఏంది అట్లాంటి నువ్వు? ఇప్పుడు నాకు అర్థమైందే. పిల్ల మగళ్ళు మీరిద్దరు అన్నం ఎందుకు తింటలేరో నాకు అర్థమైంది. అవు మొదలయ్య బావా, అది దించిపోసిన కాడి కోడి అని మీరు తినలేదు కదా? ఊకవే, దించిపోసింది లేదు, ఎత్తిపోసింది లేదు. తిను, అది మంచి కోడే. మంచి కోడేనే, తినుడి తినుడి. మేము నమ్మవే, మీరిద్దరు తింటేనే మేము తింటాం. మేము ఇప్పుడే తిన్నాం పిల్ల, మీరు తినుర్రి, మేము తర్వాత తింటాం గాని. అవునే, మేము ఇంతకు ముందే తిన్నాం, మీరు తినుర్రి. పెళ్లి చేసినాక దావతని అడిగినావు కదా, ఇక గీ మాత్రం పెట్టకుంటే ఎట్లుంటది అని ఇది నీకోసమే అండినే. తిను తిను. అబ్బా బాంచనే, ఇప్పుడు నాకు అర్థమైందే, మమ్మల్ని చంపలేవనే చూసినావే నువ్వు. అబ్బా కొడుక, కడుపు నొత్తాంది, ఏదో అయితాంది. లచ్చక్క ఏమో అయితాందే నాకు. నువ్వు అన్నం తినకే, ఇగో నా కడుపు ఉబ్బింది, ఇక నేను చక్కగా వచ్చే. అంటే నాకంటే అనిపిస్తుంది, దయ్యం వచ్చింది ఏంది నాకు. సంకళ్ళకెళ్ళి చెమటలు పుడుతున్నాయి. అబ్బో తలకాయ అంతా మసులుతుంది కదా నాకు. నాకు కూడా అంత ఎక్కువ అనిపిస్తుంది లింగక్క. ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందా రాజవ్వ? చూడే నా కడుపు ఎట్లుబ్బిందో చూడు. ఓ బిచ్చిరిదానా, అది నాటుకోడి మాదేనే. అంటే 3 బాట్ల కాడ మీరేనా దించిపోసింది? ఓ బిచ్చిరిలింగి, మా కోడి అండినవే, అట్టిగానే చెప్పినా. చూడు కావాలితే నేను తింటా, మీరు మీ భయం పాడుగాను ఎత్తుకుంటారు. చూసినావే ఏమే, అది దించిపోసిన కాడి రానే మీరేనా కోడి? మాదేనే లింగక్క, ఇంకా దించిపోసిన కాడి కోడి తీసుకొచ్చి అంటున్నా నేను. నువ్వు భలే ఉన్నావు. ఏమన్నా రాజవ్వ, మీ కోడేనా? అమ్మయ్య, అయితే కానీ నాకు అడిపోయిందే గింత ఉబ్బుతుంది. మరి బాగా ఇత్తాలుగా తిన్నాక ఉబ్బకుంటే ఏం చేస్తుంది ఇక? అంతే అంటవా? ఇంకొంచెం తింటా అయితే. నాకు సరే, మరి లచ్చక్కకు సంకళ్ళకెళ్ళి చెమటలు పుడతాయి అట కదా? చెమటలు పుట్టాయనే ఇక మంచిగా నాటుకొని గరం మసాలా వేసండినా. సంకళ్ళకెళ్ళింది ముద్దకెళ్ళి కూడా చెమటలు పుడతాయి. ఉండే రాజవ్వ, ఏమో భయపెట్టించినావు ఒకటేసారి. తిన చెప్పిండే, తినుడి. అమ్మయ్య, నువ్వు అట్లా అన్నాక పానం చల్లబడ్డే రాజవ్వ. ఈ తాపుకి ఇట్లా చెప్పకే, ఇంత దెబ్బకే తెస్తాం, ఇంకోసారి ఇట్లా చెప్పకే. సరే సరేనే, ఏం చెప్పా, తినురు మీరు. ఓ పిల్ల, దెబ్బకే విట్టుకున్నారు కదా, అడిగైనా అంటేనే ఉన్నా. మంచిగానే తినుర్రే అంటే తింటారా మీరు? ఇక రాజవ్వ అట్లా చెప్పింది బావా, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు నా మాట ఎందుకు నమ్ముతారే? తప్పైంది బావా, ఇక నీ మాట నమ్మంది తప్పైంది పట్టు. సరే సరే, ఇప్పటికైనా తినుర్రిగా. సరే బావా, తింటాం.